శ్రీను ఫార్మర్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మాట్లాడుతున్నా. రైతులందరికీ నమస్కారము. వానాకాలానికి మరియు యాసంగికి సాగు చేయడానికి అనుకూలించి మంచి దిగుబడినిచ్చే మరియు అలాగే తినడానికి మంచి రుచిగా ఉండే ఈ సన్నపు గింజ వరి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఆ రకం సీడు చింటూ కావేరి. దీని పంటకాలం 140 రోజుల నుంచి 150 రోజుల లోపు వరకు వస్తుంది. గింజ చూసుకున్నట్టయితే మనకి బేబీట్ కంటే గింజ సన్నగా ఉంటుంది. ఎకరాకి విత్తనపు వడ్లు 6 కేజీలు ఎకరాకి సరిపోతుంది. బియ్యం చూసుకున్నట్టయితే మనకి తినడానికి రుచికరంగా ఉంటాయి. అదేవిధంగా మనం వరి పిలకలు చూసుకున్నట్టయితే 10 నుంచి 20 వస్తాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ప్రతి పిలక ఈనుతుంది, కంకి వేస్తుంది. ప్రతి కంకిలో గింజలు 250 నుంచి 350 వరకు గింజలు ఉంటాయి. ఈ గింజలు రాలే స్వభావం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు గాలులకు. ఈ కావేరి చింటును నాటు వేసుకున్నప్పుడు 2 కర్రలుగా వేసుకోవాలి. కర్ర పెరగడం అనేది 105 నుంచి 110 సెంటీమీటర్ల ఎత్తు పెరగడం అనేది జరుగుతుంది. మనం వరికి యూరియా ఎక్కువ వేసినట్టయితే వరి కింద పడడం జరుగుతుంది. దిగుబడి విషయానికి వస్తే ఎకరాకి 26 నుంచి 28 క్వింటాల వరకు చింటూ కావేరి రావడం అనేది జరుగుతుంది. ఇదండి వీడియో. మీరు ఇంతకుముందు చింటూ కావేరి సాగు చేసినట్టయితే దిగుబడి ఎంత వచ్చింది, తెగులు తగిలిందా లేక ఎలా ఉంది పంట, కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి. మరిన్ని సీడ్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ కొట్టి మన వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మన వీడియోకి సపోర్ట్ చేయండి. జై జవాన్ జై కిసాన్.